హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ జ్ఞానాంశిక వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సజ్జ బూరలు. వీళ్ళు ఎంతమందికి తెలుసండి ఈ సజ్జ బూరలు? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఎండింగ్ దాకా చూసేయండి. 1/2 కేజీ సన్నగా తరిగిన బెల్లం తీసుకొని, బెల్లం మునిగేంత వాటర్ పోసుకొని ఇలా బాయిలింగ్ అయ్యేప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఈ రెసిపీకి ఎలాంటి పాకము అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇలాచీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా ఇలాచీ వేసిన తర్వాత ఇలా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను కేజీ సజ్జపిండి అయితే తీసుకున్నాను. సజ్జపిండి కోసం సజ్జలు ముందు నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టి డ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఈ సజ్జ బూరలకి మనం వాడుకోవాలి. మనం ముందుగా జాగ్రీ సిరప్ చేసుకున్నాం కదా, ఆ సిరప్ వాటర్ మొత్తం సజ్జపిండిలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ యూస్ చేయొద్దు, జస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్ తోటి మిక్స్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ మేము కేజీ పిండి యూస్ చేస్తున్నాం. మొత్తం వేసేసి ఇప్పుడు హ్యాండ్ తోటి మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా మనం ఈ పిండిని డఫ్ని ప్రిపేర్ చేస్తే సజ్జ బూరలు అనేవి అంత సాఫ్ట్గా పొంగుతాయి. అండ్ సాల్ట్ అనేది సజ్జ బూరల్లోకి సాల్ట్ కొంచెం వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది సజ్జ బూరలకి, అండ్ పాడవకుండా కూడా ఉంటాయి. ఇలా మనం వీలైనంత సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ అమ్మ గారెల్లాగా అయితే ఒత్తుతుంది. చూడండి, పల్చాటి క్లాత్ మీద ఈ గారెల్ని చేసుకోవచ్చు, ఆ నాప్కిన్తో కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చూపిస్తాము చూడండి. ఇప్పుడు ఆయిల్లో వేయంగానే సజ్జబూరలు అనేవి ఎంత బాగా పూరిలాగా పొంగుతాయి, మీరు కూడా చూసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ ఈ సజ్జబూరలు అనేది. ఆల్మోస్ట్ ఇవి మనం 10 to 15 డేస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు బయటనే. చూడండి ఎలా పొంగుతున్నాయో ఆయిల్లో వేయంగానే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరీలు వేసి, ఈ సజ్జబూరలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ అయిన ఈ సజ్జబూరలు. ఇలా ఈ పిండి మొత్తం సజ్జబూరలు అయితే చేసేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 10 to 15 డేస్ ఉంటాయి కాబట్టి మనం స్నాక్ టైంలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఈ సజ్జలు అనేవి. మనకి సజ్జబూరల్లో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. డైజెస్టివ్కి, హార్ట్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అండ్ మోస్ట్ వచ్చేసి హై ఫైబర్ ఉంటుంది ఈ సజ్జలలో. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మీ జ్ఞానాంశిక వ్లాగ్స్.